ఫ్రీగా ఇచ్చి పడేస్తున్నారన్న ఫీలింగ్ అయితే పోయింది, గట్టిగా వెళ్ళింది అది. ఆ ఇంపాక్ట్ జగన్ గట్టిగా తగులుకునేటప్పటికి ఎవడు రాకపోవడం అన్నటువంటిది ఆ సదరు కాలేజీలో వాళ్ళకి కూడా తెలుసు, దోచుకుంటున్నాం అన్నటువంటి. ఈ దోపిడీ రేపు పొద్దున మనల్ని ఎవడో ఒకటి ఇరికిస్తే ఏమైపోతామని భయపడ్డారు వాళ్ళు, ఆగారు ప్రస్తుతానికి. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, ఈ వంక పెట్టి ఇప్పుడు ఆ మధ్యన కనుక బార్లకు ఎవడు రాలేదని చెప్పి మన వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చి పడేశారు, లేకపోతే పాతోడికే తక్కువ రేటుకి ఇచ్చేశారు, అట్లా ఇచ్చి పడేస్తారు రేపు పొద్దున ఎవడో ఒకటి. జరిగేదే. ఇదివరకు 100 రూపాయలన్న వచ్చేది, ఇప్పుడు అది కూడా రాదనమాట కంప్లీట్. అట్లా రాసి పాజిటివ్ మైలేజ్ ఎంతవరకు వస్తుంది అంటే ఇక్కడ మైలేజ్ సంబంధం ఇప్పటికిప్పుడు ఏం ఓట్లు ఉండవు, లేకపోతే ఒక్క టాపిక్ మీద ఉండదండి, 100 టాపిక్లు. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క డొల్లతనం బయటపడింది. తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ పక్కన పెట్టండి, అందులో ఇద్దరికి రావాలి ఆ వాల్యూ. ఎందుకంటే మొదట్లో ఆలోచించిన చంద్రబాబు నాయుడు, బట్ ఆయన 15,000 ఎకరాలు అనుకుంటే ఈయన 2,500 ఎకరాలకి ఇప్పించాడు. శంకుస్థాపన చేసి పని ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాతనే పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు. కాబట్టి క్రెడిట్ ఇద్దరికి రావాలి, బట్ రాయలసీమ ఎత్తిపోతల పథకం క్రెడిట్ జగన్కే రావాలి. అట్లాగే పీపీపీ కాకుండా మెడికల్ కాలేజీలు డైరెక్ట్ క్రెడిట్ జగన్కే రావాలి. అది క్రెడిట్ ఇవ్వద్దు, బట్ రాష్ట్రానికి ప్రయోజనం. ఈ రెండు రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాన్ని చెడగొడుతున్నటువంటి వాళ్ళుగా వీళ్ళు రికార్డుకి ఎక్కుతారు.